Hello everyone, అందరికీ నమస్కారం. Welcome to my channel. My name is Hasini. Thanks for all for visiting my channel. Students కి ఎగ్జామ్స్ అంటే ప్రెషర్, కన్ఫ్యూజన్, ఏ చాప్టర్ చదవాలి, ఏది ఇంపార్టెంట్ అనే చాలా డౌట్స్ ఉంటాయి. అదే రీజన్ వల్ల నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఐ వాంట్ టు హెల్ప్ స్టూడెంట్స్ టు స్టడీ స్మార్ట్, నాట్ హార్డర్. సో ఈ ఛానల్లో అయితే మీకు జేఈ గైడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ ఫోకస్ చేయాలి అనేది, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. అండ్ లాస్ట్ మినిట్లో ఏపీ స్టూడెంట్స్కి ఒకటి డౌట్ అనేది ఉంటుంది, బోర్డ్స్ని మెయిన్స్ని ఎలా సెకండ్ ఫేజ్లో మేనేజ్ చేయాలి అనేది. దానికి కూడా ఆన్సర్ ఇందులో చెప్తాను. అండ్ ఊరికే అన్ని సింపుల్ లాంగ్వేజెస్లో ఈజీ ట్రిక్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ, ఎప్సెట్, boards or competitive exam, this channel is for you. Yeah, in this video I'm here to say you some important chapters. First, going to maths. ఓకే, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ మ్యాథ్స్ షుడ్ ఫోకస్ 3D వెక్టర్స్. ఇందులో చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి అండ్ ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, మరీ అంత టఫ్గా ఉండవు, డూయబుల్. బట్ పక్కా క్వశ్చన్స్ అయితే ఉంటాయి మెయిన్స్లో. అండ్ ఇవన్నీ మెయిన్స్కి సంబంధించినవి. అండ్ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్. దీనిలో నుంచి పక్కా 2-3 క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని వదిలేస్తే మాత్రం చాలా కష్టం. అండ్ ఈ లెసన్ ఈజీ ట్రిక్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే. నాకు బాగా ఇష్టమైన చాప్టర్ కూడా అది. అండ్ చాలా క్వశ్చన్స్ మొన్న అడ్వాన్స్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చారు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ మీద, చాలా ఇంపార్టెంట్. అండ్ కోనిక్ సెక్షన్స్ అంటే స్ట్రైట్ లైన్స్, pair of straight lines, circles, hyperbola, parabola, ఎలిప్స్, ఇవన్నీ చాలా కనెక్టెడ్గా ఉంటాయి. కొంచెం క్వశ్చన్స్ అయితే టఫ్ లెవెల్లోనే ఇస్తాడు, బట్ ఈజీగానే చేయొచ్చు ఇఫ్ యువర్ కాన్సెప్ట్స్ ఈస్ గుడ్. అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ చాలా ఈజీ. అండ్ డిఫరెన్షియబిలిటీ, కంటిన్యూటీ అండ్ ఏఓడి, ఇది చాలా ఇంపార్టెంట్, అస్సలు లీవ్ చేయకూడదు. పక్కా క్వశ్చన్ అయితే వస్తుంటుంది వీటిలో. బైనామియల్ థీరం, ప్రాబబిలిటీ కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ డూయబుల్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ స్టాటిస్టిక్స్, ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ టాపిక్స్ ఇన్ మ్యాథ్ విచ్ క్యాన్ బి ఆప్షనల్ అట్ లాస్ట్ మూమెంట్. మీరు లాస్ట్ మూమెంట్లో చదువుకోకుండా ఉంటే ఈ చాప్టర్స్ వదిలేయచ్చు, ఎందుకంటే క్వశ్చన్స్ చాలా టఫ్గా ఇస్తాడు అండ్ కొంచెం తక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు. కాంప్లెక్స్ నెంబర్స్ క్వశ్చన్స్ హార్డ్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రాలేదు మెయిన్స్లో. క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఈజీ చాప్టర్, అది చదవకపోయినా చేయగలరు. పిఎన్సి ఈజ్ ఇంపార్టెంట్. కొంచెం టఫ్ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్, కొంచెం లాజికల్గా హార్డ్ లెవెల్లో ఇస్తాడు. అండ్ సెట్స్ అండ్ రిలేషన్స్ ఈజ్ ఈజీ చాప్టర్, సో క్వశ్చన్స్ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హైపర్బోలా అండ్ కోనిక్స్ అంటే కోనిక్స్ నుంచి వేరే చాప్టర్స్ నుంచి ఎక్కువ ఇస్తారు కోనిక్ సెక్షన్లో. హైపర్బోలా నుంచి అంత ఎక్కువ క్వశ్చన్స్ అయితే లేవు. సో ఇన్ కెమిస్ట్రీ అసలు చాయిసెస్ వదలకూడదు, ఎందుకు అంటే చాలా లింక్డ్ ఉంటాయి క్వశ్చన్స్. మ్యాథ్స్లో ఉంటాయి కానీ కెమిస్ట్రీలో చాలా ఎక్కువ. ఈ మధ్య కెమిస్ట్రీ అయితే చాలా టఫ్ ఇస్తున్నారు. సో నేనైతే ప్రిఫరెన్స్ 1, 2 చేస్తున్నాను, ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 మీరు పర్ఫెక్ట్ ఉంటేనే 2 వరకు వెళ్ళగలరు. ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 చాలా కనెక్టివిటీతో ఉంటుంది. సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఉంటుంది, నేర్చుకోవచ్చు. కెమికల్ బాండింగ్ ఈజీ ఉంటుంది. డిఎన్ఎఫ్ బ్లాక్, పీరియాడిక్ ప్రాపర్టీస్ అన్నీ కొంచెం మెమరైజింగ్
మెమరైజింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ జీఓసీ చాలా ఈజీ ఉంటుంది జీఓసీ. హైడ్రోకార్బన్స్ కొంచెం చూసుకోవాలి. కొంచెం హార్డ్ అనిపిస్తూ ఉంటది. అమైన్స్ చాలా ఈజీ ఉంటుంది. మోల్ కాన్సెప్ట్ అండ్ సొల్యూషన్స్ ఎందుకు రాసా అంటే మొత్తం మోల్ కాన్సెప్ట్, సొల్యూషన్స్ లింక్డ్ ఉంటాయి. బట్ సొల్యూషన్స్‌లో కొంచెం టఫ్‌నెస్ ఉంటుంది. అండ్ అటామిక్ స్ట్రక్చర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్. అండ్ 10థ్‌లో కూడా చదివింటారు ఆల్మోస్ట్ అందరూ. అంత టఫ్ ఏమి ఉండదు. అండ్ ప్రిఫరెన్స్ టు రిడాక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇందులో క్వెషన్స్ ఉంటాయి. చాలా టఫ్ ఉంటాయి. అండ్ ఫిజికల్ కొంచెం టఫ్ ఇస్తున్నారు. న్యూమరికల్స్ కానీ లెందీ ఉంటున్నాయి. సో నేను ఇవి లాస్ట్‌లో చదువుకోమంటున్నా. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేస్తే మోర్ స్కోరింగ్ చేయొచ్చు అని. థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ ఇది ఫిజికల్ కెమిస్ట్రీ. ఆల్కహాల్, ఫినాల్, ఈథర్స్ రావాలంటే హైడ్రోకార్బన్స్, జీఓసీ అయితే పర్ఫెక్ట్ ఉండాలి. బయోమాలిక్యూల్స్ ప్రిఫరెన్స్ 2 ఎందుకంటే క్వెషన్ అయితే పక్కా వస్తుంది. బయోమాలిక్యూల్స్‌లో చాలా మెమరైజ్ చేసుకునేది ఉంటుంది. సో అందుకు ప్రిఫరెన్స్ 2లో చేశాను. లాస్ట్ మూమెంట్‌లో కూడా చదువుకోవచ్చు బయోమాలిక్యూల్స్ సరిపోతున్నది. కార్బోనిల్ కాంపౌండ్స్ అయితే ఇది కూడా జీఓసీ అవి పర్ఫెక్ట్ అయితే ఇవి కొంచెం ఈజీ అనిపిస్తుంటుంది. హాలో ఆల్కిన్స్, హాలో అరిన్స్ కూడా. అండ్ పీ బ్లాక్ ఎక్కువ క్వెషన్స్ అడగడు పీ బ్లాక్‌లో. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్‌లో అయితే మోడర్న్ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. పక్కా అంటే పక్కా క్వెషన్ అయితే ఇస్తారు. అండ్ మూవింగ్ ఛార్జెస్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం టఫ్ ఉంటుంది. బట్ క్వెషన్ అయితే ఈజీగానే ఉంటుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాలా ఈజీ. ఫాస్ట్‌గా మెమరైజ్ చేసుకోవచ్చు. అండ్ కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ క్వెషన్స్ డూయబుల్ ఇస్తారు. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్‌లో కూడా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ పక్కా ఒక క్వెషన్ అయితే ఇస్తారు ప్రతి షిఫ్ట్‌లో. మేబీ 2, 3 కూడా ఇచ్చారు కొన్ని షిఫ్ట్స్‌లో. ఎర్రర్స్ అండ్ వెక్టర్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లింక్డే ఉంటాయి. ఎర్రర్స్ ఈజీగా ఉంటాయి. అది కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే సరిపోతుంది ఎర్రర్స్‌లో. ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంపార్టెంట్. రే ఆప్టిక్స్ చాలా క్వెషన్స్ ఇస్తారు. రే ఆప్టిక్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇది ప్రిఫరెన్స్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న దాని ప్రకారం ఇచ్చాను. బట్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఫిజిక్స్ నేను ఇచ్చినవి. అంటే ఆర్డర్ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకుంటే మీకు బాగా తొందరగా అర్థమవుతుంటుంది. బట్ ఎలక్ట్రోస్టాటిక్స్ పైన ఉన్న మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ తర్వాతే కరెంట్ ఎలక్ట్రిసిటీ చెప్తారు. కైనమాటిక్స్ ఫస్ట్ చెప్తారు. బట్ ఈజీ చాప్టర్. అది ఎక్కువ క్వెషన్స్ అయితే అడగరు. సెమీ కండక్టర్స్ పక్కా ఒక క్వెషన్ అయితే ఇస్తారు. చాలా ఈజీ ఉంటుంది చాప్టర్. పెద్ద టఫ్ ఏం అనిపించదు. రొటేషన్ టఫ్ ఉంటుంది. మేబీ యూ కెన్ లీవ్ రొటేషన్. చాలా టఫ్నెస్ ఉన్న క్వెషన్స్ ఇస్తాడు. గ్రావిటేషన్ కూడా అంతే. వర్క్, పవర్, ఎనర్జీ ఓకే యూ కెన్ మేనేజ్ ఇట్. అండ్ రిమైనింగ్ చాప్టర్స్ చదవాల్సిందే అన్నీ. ఏది లీవ్ చేయకూడదు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో దాన్ని లీవ్ చేసినా ఇంకా మనం ఏం చేయలేం. ఎక్కువ క్వెషన్స్ అయితే రావు. బట్ అన్నీ చదువుకుంటే లింక్ తీస్తున్నారు ఈ మధ్య క్వెషన్స్ అయితే. సో బెటర్ అన్నీ చదివితే. అండ్ ఒక సిన్సియర్ అడ్వైస్, ఫస్ట్ అయితే మీరు మంచి టైం కోసం వెయిట్ చేసి అప్పటి వరకు వెయిట్ చేసి రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాము, రేపు మంచి రోజు అని వెయిట్ చేయకుండా ఇప్పుడే మీరు కంప్లీట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది మెయిన్స్ ప్రిపరేషన్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ని తెలుగులో చెప్తాను నేను. నెక్స్ట్ ఏ లెసన్ చెప్పాలో మీరు కామెంట్స్లో చెప్తే. మ్యాథ్స్ ఒక్కటే సరిపోతుందా, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చెప్పాలా చెప్తే దెన్ ఐ విల్ గివ్ యూ సమ్ గైడెన్స్. ఎలా చదవాలి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఎలా ఉండాలి, ఎలా సాల్వ్ చేస్తే తొందరగా సాల్వ్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ అన్నీ చెప్తాను. మీరు కామెంట్స్లో కానీ మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే. థ్యాంక్ యూ.